నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం కాళ్ల మండలంలో పేర్కొన్న అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి. P4 కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి. బొండాడ గ్రామంలో ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వేల్పూరు అభివృద్ధి కార్యక్రమాల్లో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి భరత్. ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంచే బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించాలి. ఎస్కేఎస్టీ విద్యా సంస్థల్లో ఈ పోటీలను ప్రారంభించి తల్లిదండ్రులకు ఉద్బోధించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. జాతీయ క్రీడాకారులకు ఘన సన్మానం. తణుకు ప్రాంత అమ్మవార్లకు ఆషాఢం సారెలను సమర్పించుకున్న నారీలోకం. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు. తాడేపల్లిగూడెం పట్టణ రెవెన్యూ గ్రామాల రీసర్వేలో జరిగిన తప్పులను సవరిస్తున్న వీఆర్ఓలు, సిబ్బంది పరిశీలించిన తహసీల్దార్ సునీల్ కుమార్. నిడదవోలు పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. సుంకరపాలెం జంక్షన్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. హైవే అధికారులను ఆదేశించిన అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్. సిమెంట్ రోడ్లను పరిరక్షించుకోవలసిన బాధ్యత ఆ ప్రాంత ప్రజలదే. ఆలమూరు ప్రారంభోత్సవ సభలో ప్రజలకు సూచించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఏలూరు కలెక్టరేట్ ముందే డిమాండ్ చేసిన ఉపాధ్యాయులు. పాల్గొన్న ఎమ్మెల్సీ గోపీమూర్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అండగా నిలిచిందని రాష్ట్ర అసెంబ్లీ ఉపసభాపతి స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం పెదామీరం గ్రామంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 53 మంది బాధితులకు 44 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం కల్పించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు. పద్నాలుగవ విడత మన ఉండి నియోజకవర్గంలో వారికి ఇస్తున్నాం. ఈరోజు 44 లక్షల రూపాయలు లబ్ధిదారులకి అంటే పేషెంట్స్కి ఇవ్వటం జరిగింది. చాలా ప్రాంప్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకి సేవ చేయాలి అని రకరకాల స్కీమ్స్ చేపట్టారో ప్రజల ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైనది. ఆ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా చాలా ప్రెస్టీజియస్గా గతంలో ఎన్నడూ లేని విధంగా గత 40 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ప్రజల ఆరోగ్యంగా పరమావధిగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మరి ఈరోజు 44 మందికి అందజేయటం జరిగింది. చాలా ఫాస్ట్గా ముఖ్యమంత్రి గారి ఆఫీసు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారు దీన్ని ప్రాసెస్ చేసి శరవేగంతో క్లియర్ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి సరైన వైద్య సేవ అంటే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో లేని వాటికి ఈ చీఫ్ మినిస్టర్ గారి రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం సత్వరంగా అందజేయడం జరుగుతుంది. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన P4 కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం బొండాడ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన P4 గ్రామ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఈ గ్రామంలో 128 బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు.
ఈ జాబితాలో అనర్హులకు చోటు కల్పించకపోవడం ఎంత ముఖ్యమో అర్హులను జాబితాలో చేర్చడం అంతే ముఖ్యమని అన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదటనే జాబితాను అప్డేట్ చేయాలని సూచించారు. అన్ని రకాలుగా తినడానికి పీడిఎస్ రైస్ ఇవన్నీ ఇస్తుంది. అన్నీ చేసినప్పటికీ కూడా ఇంకా కొంతమంది కొన్ని కుటుంబాలు చాలా పేదరికం, అట్టడుగు పేదరికంలో ఉన్నవాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళకి సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేయాలి అనేది P4 యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే ఇక్కడ ఊళ్ళో స్థిరపడిన వాళ్ళు, డబ్బు కొదవలేని వాళ్ళు, అన్నిటికంటే ముందు మంచి హృదయం ఉన్నవాళ్ళు ఈ ఊర్లో ఉన్న అట్టడుగున ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం అనమాట, దత్తత తీసుకోవడం అనమాట. అంటే వాళ్ళు తీసుకుని వాళ్ళకి అవసరమైంది అప్పుడప్పుడు ఏదన్నా డబ్బు సహాయమా, లేకపోతే పిల్లలకి ఏ స్కూల్లోకి వెళ్ళాలి, లేకపోతే 10th అయిపోయాక ఏం చదవాలి, ఇంటర్ అయిపోయాక బీటెక్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతుంటే అందులో 10-20 బ్రాంచ్లు ఉంటున్నాయి, ఏం బ్రాంచ్ చదవాలి, ఇలాంటి కొన్ని సహాయం చేయడం, వాళ్ళకి ఏదన్నా జీవనోపాధుల విషయాల్లో ఏదైనా సహాయం చేయడం, ఇట్లాంటి ముఖ్య ఉద్దేశం. ఇంత ఖచ్చితంగా ఏ ఆధారం లేని పెద్దవాళ్ళు అంటే పిల్లలు ఉంటారు, పెన్షన్స్ వస్తాయి, పెన్షన్స్ వచ్చినా కానీ పిల్లలు అలాంటి వారిని మధ్య వయస్కులోనే ఉండి వాళ్ళకి పెన్షన్ అది ఎలిజిబిలిటీ ఉండదు, బట్ వాళ్ళు ఏదో చిన్నది ఏదో చేసుకుంటూ ఉంటారు. బట్ ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేస్తే వారికి కొంచెం ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అనుకున్నంతగా సరిపడగా అంటే గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు మధ్య వయస్సులో ఉండి కూడా వాళ్ళ యొక్క జీవనోపాధులు అంటే వాళ్ళ యొక్క సంపాదించుకునే. ఈ సమావేశంలో సిపిఓ కె శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై దోసిరెడ్డి, డ్వామా పీడీ P4 స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ KCH అప్పారావు, ఎంపీడీఓ జి స్వాతిలు పాల్గొన్నారు. భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన కలిదిండి సుజాత రామచంద్రరాజు దంపతులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భీమవరం మండలం వెంప గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు కలిదిండి రామచంద్రరాజు ప్రతిపక్ష పార్టీగా టీడీపీ నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పనిచేశారని అన్నారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేసిన దానికి గుర్తింపుగా ఆయన సతీమణి కలిదిండి సుజాతకు ఏఎంసీ చైర్మన్ బాధ్యతలను టీడీపీ అధినేత చంద్రబాబు అప్పగించారని తెలిపారు. మనం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సర కాలం పైన అయింది. అదేవిధంగా మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా ఏదైతే ఎలక్షన్ హామీలు ఇచ్చామో దాని ప్రకారం ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి దిశగా ఈ పార్టీలు పనిచేస్తున్నాయి. ఈ రోజున మరి అలాగే ఒక వ్యవసాయ మార్కెట్ కావచ్చు, అలాగే మార్కెట్ యార్డ్ కావచ్చు, మావుళ్ళం గుడి కావచ్చు, గుళ్ళు కావచ్చు, అలాగే బ్యాంకులు కావచ్చు, సొసైటీ బ్యాంకులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే కష్టపడ్డారో ఈ 5 సంవత్సరాలు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులకే పదవులు ఇవ్వాలని మన గౌరవ ముఖ్యమంత్రి మా అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వెంప, ఎందుకంటే మన రామచంద్రరాజు గారు కలిదిండే కదండి, కలిదిండి రామచంద్రరాజు గారు పార్టీకి ఆయన దాదాపు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తర్వాత దాదాపు నాకు తెలిసి మనం రాష్ట్రానికి ఇదేమి కర్మ అనేది ఒక కార్యక్రమం, భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనం ప్రతిపక్షంలో ఉండగా చేసాం. అప్పుడు వెంప చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పార్టీని, ఎందుకంటే పార్టీ కష్టకాలంలో నుండి ఎవరు బయటకు రాని టైంలో వాళ్ళంతా బయటకు వచ్చి పనిచేసి పార్టీని మేము ఉన్నామని ఆ వేళ అందరూ కూడా చెప్పడం నాకు చాలా చాలా హ్యాపీ. ఈ కార్యక్రమంలో వెంప గ్రామ గౌరవ అధ్యక్షులు కలిదిండి రామచంద్రరాజు, భీమవరం వీరవాసరం మండలాల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మధుల రాము, చల్లబోయిన గోవింద్ గౌడ్, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్లు పాల్గొన్నారు.
పారిశ్రామికాభివృద్ధి ద్వారానే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్నట్లు పరిశ్రమల ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవ శంకుస్థాపనలో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. మీరు ఎన్నుకున్నారా ఓకే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా లేట్ పడచ్చు. ఇంకో బాబు మరి వాళ్ళకి రాదు. అసలు పొలిటికల్ లైన్ రావాలనే ఆలోచన అనేది గ్రేట్ అండి. ఈ లైన్లో రావాలా, మా ఊరికి చేయాలా అనే ఉద్దేశంతో రాజకీయాల్లో రావడం అనే దానికి ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ కమ్ అండి. అంత హ్యాపీ లైఫ్ వదులుకొని ఇక్కడ రావడం అనేది గ్రేట్ అండి. సో సార్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇట్లా వాళ్ళు వస్తేనే మనము ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు వస్తే డెవలప్మెంట్ కూడా దాని తగ్గట్టుగా ఉంటుంది. ఈరోజు చూస్తే నేను వస్తా ఉన్నప్పుడు సార్ విలేజ్కి అంటున్నారు, విలేజ్ అని అనిపించలేదు నాకు. అసలు ఆ విలేజ్ వాతావరణమే లేదు ఇక్కడ. ఒక కార్పొరేషన్ లెవెల్లో ఇక్కడ రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగా జరిగింది. ఈరోజు కూడా దాదాపు 1.6 crores వర్క్స్ సార్ వెంటబడి చేపించడం జరిగింది. సో ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఇక్కడ కూడా ప్రజలు కూడా ఇట్లా నాయకుల్ని ఎప్పుడు ఎన్నుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలా. ఇండస్ట్రీస్ కూడా తేవాలనే ఆలోచన ఉంది. ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఏర్పాటు చేసే దాంట్లో ఉన్నారని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ కొద్ది క్రిటికల్ అన్నారు. సో ఎమ్మెల్యే గారు అది కూడా వర్కౌట్ చేసి ఖచ్చితంగా అది కూడా తీరుస్తారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిందనుకోండి, రేపు మనకి ఇండస్ట్రీస్కి చూపించేకి చిన్న వాళ్ళకి కానీ ఎవరికైనా అదొక గ్రేట్ ఆలోచన అండి. ఎందుకంటే అసలు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ ల్యాండ్ అవైలబుల్ ఉండాలి. అది చంద్రబాబు గారు ఆలోచించి 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది ఉండాలా. సో మనకు బేసిక్గా మనకు చేతిలో ఉంది అనుకోండి, అడిగే ఎవరన్నా వచ్చి మాకు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎక్కడ అంటే మన దగ్గర ఏమి ఉండకపోతే కష్టం. అట్లాంటిది ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి ఒక్క చోట చేయాలనే ఆలోచన ఇట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఇక్కడ కూడా తొందరలో 20-25 ఎకర్స్లో పెడతానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమంలో గ్రామ సర్పంచి విశ్వనాథం కృష్ణవేణి, ఉప సర్పంచి గుణం హరి వెంకట రాజారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు వల్లూరి వెంకట రామ్మోహన్, గ్రామ మాజీ ఉప సర్పంచి రెడ్డి నరేంద్ర ప్రసాద్, తెలుగుదేశం మండల శాఖ అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాడ్మింటన్ ఆడటం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చన్నారు. ఇటువంటి క్రీడను ప్రోత్సహిస్తున్న చిట్టూరి సుబ్బారావు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని ఆయన అభినందించారు. పిల్లల గోపీచంద్ అకాడమీ ఏర్పాటు చేసి ఆ రోజు సుబ్బారావు గారు ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులని బ్యాడ్మింటన్లో
ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ వారందరికీ కూడా ఈ స్టేడియం ద్వారా ఎంతోమందిని క్రీడాకారులు తయారు చేయడం చాలా సంతోషం. కోచ్ సతీష్ గారు కానీ వారి అబ్బాయి ఇక్కడ ఈ బ్యాడ్మింటన్ అకాడమీలో ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు నేషనల్స్కి వెళ్ళడం చాలా సంతోషం. అలాగే భవిష్యత్తులో కూడా ఈ టోర్నమెంట్ ద్వారా సెలెక్ట్ అవ్వాలని మీరు అందరూ కూడా గట్టిగా పోరాడాలి. పోరాడకుండా ఏది ఫ్రీగా రాదు మనకి. ఏ దాంట్లో అయినా పిల్లలందరూ కూడా ఈరోజు పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీరు గెలవాలని పోరాడాలి. గెలుపు ఓటములు అనేది సహజం, గెలవటం ఓడిపోవటం అనేది. కానీ మనం పోరాడి గెలవాలనే విధంగా మనం పోరాడాలి. ఒకవేళ ఓడిపోయినా దాన్ని మరొకసారి గెలుపుకి అవకాశంగా మార్చుకోవాలి. ఆ విధంగా మీరు అందరూ కూడా ఈ టోర్నమెంట్స్ ద్వారా సెలక్షన్స్ ద్వారా సెలెక్ట్ అయినా రేపు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. సెలెక్ట్ అవ్వకపోయినా మళ్ళీ ప్రయత్నం చేసి భవిష్యత్తులో మరలా విజయాలను అందుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అనంతరం జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులు సెమెట్ల హిమంత్ శ్రీ, ఆకుల త్రిలోక్, మానే మనోజ్ఞ, చల్లా విజయ్ చరణలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి ప్రశంసించారు. వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించిన ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవషారాణి అధ్యక్షత వహించగా అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కంటిపూడి రాంబాబు, కార్యదర్శి మెంటే వంశీకృష్ణ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సమ్మెట్ల సతీష్ బాబు, కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకటకృష్ణారావు, ఈ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఆషాఢమాసం సందర్భంగా తణుకు ప్రాంతానికి చెందిన అమ్మవార్ల దేవాలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి మత సాంప్రదాయాలను పాటించారు. ఇందులో భాగంగా దువ్వ గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దానేశ్వరి అమ్మవారికి సారే చీరలను సమర్పించుకున్నారు. ఈ మేరకు గ్రామ ప్రధాన వీధులలో ప్రదర్శనగా వెళ్లి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు ప్రారంభించి మాట్లాడారు. అలాగే వేల్పూరు గ్రామ మహాలక్ష్మి అమ్మవారిని కూడా వీరు దర్శించుకుని సారే పట్టు వస్త్రాలను సమర్పించారు. దువ్వ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పతి రామకృష్ణ, రామతులసి దంపతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వేల్పూరులో కూటమి నాయకులు పాల్గొన్నారు. त्रिपादस्यामृतं दिवि त्रिपादोद्भवदैत्पुरुषः पादोस्येह भवात् पुनः ततो विराडजायतां स जातो अद्यरिष्यतः रेष्मयज्ञस्य रक्तवीं रक्तास्यासन् तस्मात् जिज्ञासर्वतः समृतं प्रसदाब्जं सागस्ताश्चक्रे पादजायतां तस्मात् కాగా పట్టణ పరిధిలోని సజ్జాపురంలో వేయించేసి ఉన్న ఏవుళ్లమ్మవారిని మున్సిపల్ మాజీ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ ముళ్లపూడి రేణుక దర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత మహిళలు సారెలను అమ్మవారికి సమర్పించుకున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు చాలా వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో
అన్ని గ్రామ దేవతలకి మరీ ముఖ్యంగా చాలా అత్యంత వైభవంగా శాకంబరి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ మల్లిక ఆహ్వానం మేరకు ఏవుల్లమ్మ అమ్మవారి శాకంబరి ఉత్సవాల్లో జరుగుతున్నటువంటి సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా అమ్మవారి ఆశీస్సులు మన అందరి పట్ల ఉండాలి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంకా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న గోవిందమాంబ, కామాక్షి అమ్మవార్లు శాకంబరి అలంకరణతో దర్శనమిచ్చారు. ఈ మేరకు మహిళలు ప్రధాన వీధుల గుండా ప్రదర్శనగా వెళ్లి ఆషాఢమాస సారీలను సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తమిరి శ్రీను, ఉపాధ్యక్షులు వెండి శ్రీను, ప్రతినిధులు నాగుమల్లి సాంబశివరావు, కోరుమల్లి సుబ్బారావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మాజీటివారి కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో శాకంబరీదేవిగా అలంకరించారు. ఇందులో భాగంగా భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాజేటి వెంకటదుర్గ శ్యాంప్రసాద్, కోశాధికారి మాజేటి కాశీ విశ్వేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు. దైవభావంతో మనిషి ఉన్నత స్థితికి చేరగలడని జమాతీ ఇస్లామిక్ సంఘం నాయకులు మహమ్మద్ కమాలుద్దీన్ చెప్పారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని దేవుడు ఎవరు అనే అంశంపై మాట్లాడారు. తెలుసుకునేంత తీరిక లేదు, తెలుసుకోవాలనే ఆసక్తి లేకుండా పోయినటువంటి పరిస్థితిని ఈరోజు మనం సొసైటీలో చూస్తున్నాం. వాస్తవానికి మనిషి జీవం మీద ప్రయోగాలు చేసి విజయం సాధిస్తే ఆయుష్ పెరగవచ్చేమో కానీ తుదకి మరణం అనేటువంటి పరిశోధనలోకి రావాల్సిందే. ఆయుష్ పెరిగిన మృత్యువు అనేది తప్పనిసరి అని అటు శాస్త్రీయంగానూ నిరూపితమవుతుంది, ఇటు ధార్మికంగానూ ప్రస్తావించడం జరుగుతుంది. మరి కొన్ని రోజుల ఈ జీవితం ఏదైతే ఉందో దానికి సంబంధించి మనిషి కృషి చేసేంత ఎక్కువగా, ఆలోచించేంత ఎక్కువగా శాశ్వతంగా ఉండేటువంటి జీవితం ఒకటి ఉంది. దానికోసం నేనేం చెయ్యాలి అనే కృషి లేక ఆలోచన చేయడంలో మనిషి చాలా వెనకబడి ఉన్నాడని మనం అనొచ్చు. వినేవాళ్ళు కూడా అప్పటి వరకు వారి యొక్క భావాలు, విశ్వాసాలు, వారి ఆలోచనలకు డిస్టర్బ్ చేసేటువంటి విషయాలు విన్నప్పుడు అవి డిస్టర్బ్ అయ్యాయని చెప్పేసి ఆలోచించే కంటే చెప్పేవారు చెబుతున్నవి సత్యమా లేక అసత్యమా, సహేతుకమా లేక అసంజమైనవా అనే విషయాన్ని కంపేర్ చేసి దాన్ని సత్యమైతే స్వీకరించేటువంటి గుణాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ కొనుగోలు చేసిన కాటన్ సంచులను సభలో పాల్గొన్న శ్రోతలకు అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ హుసేన్ అహ్మద్, ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకన్న, కార్యదర్శి మహమ్మద్ స్వాలిహాలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.